Good. Where is your wand? You go, magic wand. భలే ఉంది రాయిషమ్మ. మామకి. ఎక్సలెంట్. స్వాదియాతో చూపిస్తావా? ఓ ఈ డ్రెస్ తీసుకున్నావా? నాకు ఆ డ్రెస్ పేరు ఏంటన్నా అట్లా వేసుకుంటా డ్రెస్ వేసుకుంటే వైట్ అది ఐషాని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాం కదా మార్నింగ్. వాళ్ళకి ఇప్పుడు పెరేడ్ ఉంది 12:45కి. సో పేరెంట్స్ రావచ్చు. మేము చెప్పలేదు తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి. దిగేటప్పుడు నేను చెప్పాను అన్న మీరు బయటికి వస్తారు జాకెట్ వేసుకో అంటే మీరు వస్తారా నన్ను చూడడానికి అని అడిగింది. నేను అప్పటికి ఏం మాట్లాడలేదు. నువ్వు వెళ్ళు నాన్న అంటే ఇంకా అట్లా కలలో నీళ్ళు పెడుతుంది. అందరి పేరెంట్స్ వస్తున్నారా మీరు వస్తారా అని చెప్పి ఇంకా అప్పుడు చెప్పాయా మేము వస్తున్నాము అని చెప్పి. సో అందుకే ముందే స్టార్ట్ అవుతున్నాం 12 o'clockకి. దగ్గరే స్కూల్ బట్ ఫస్ట్ వాకింగ్ లాట్లో పెట్టేసుకోవచ్చు అని చెప్పి. యా ఈరోజు మా ఆయిషాని స్నో వైట్ లాగా వేసుకుంది. ఆమె అల్లరి చేసినప్పుడు అందరూ నేను చెప్తున్నా స్నో వైట్ ఎంత కైండ్ ఎంత జెంటిల్ లవింగ్ కేరింగ్ చెప్పు నువ్వు అలాగే ఉండాలి అని చెప్పి. సో దాంట్లోనే వెళ్ళింది. చూడాలి ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందో. పెరిడ్ ఈస్ డన్. వెళ్ళిపోతున్నాము. మంచిగా ఉండే అసలు అందరూ బాగా పిల్లలందరూ డ్రెస్ అప్ వేసుకొని వచ్చారు. ఫస్ట్ క్లాస్ ఐషాని వాళ్ళ క్లాస్ అయినా లేదు ఐషాని వాళ్ళ ఒక క్లాస్ ముందు వచ్చింది. దాని తర్వాత వీళ్ళు వచ్చేసారు. కరెక్ట్ టైంకి వెళ్ళాం. మేము అనుకున్నాము ఇంకా కొంచెం భరత్ ఏం కాదులే అని చెప్పాడు. బట్ మేము వెళ్ళలోపే ఫుల్ పార్కింగ్ లోట్ అంతా ఫుల్ అయిపోయింది. ఎక్కడో పార్క్ చేసి వచ్చాడు. అండ్ కావాలి అంటే కిడ్స్ ని తీసుకొని పోవచ్చు వాళ్ళు వన్స్ క్లాస్ లోకి వెళ్ళిపోయాక. బట్ వాళ్ళ ప్రిన్సిపల్ చెప్పాడు తర్వాతే వాళ్ళు పార్టీ చేసుకుంటారు దిల్ హ్యావ్ ఆల్ ఫన్ అని చెప్పి. సో అది ఎందుకు మిస్ అవ్వడము అని చెప్పి ఇంకా మేము పిక్ చేసుకొని రాలేదు. 2 hours లో వచ్చేస్తుంది. ఆల్రెడీ 1 అయింది టైమ్. 2 hours లో వచ్చేస్తుంది ఇంటికి కూడా. అండ్ మా డే అయితే చాలా బిజీగానే ఉండే. ఇది అయిపోయాక ట్రేడర్ జోస్కి వెళ్ళాము కొన్ని గ్రోసరీస్ కోసం. దాని తర్వాత తనకి ఈవినింగ్ జిమ్నాస్టిక్స్ క్లాస్ కూడా ఉంది. ఐషానికి జిమ్నాస్టిక్స్ క్లాస్ అంటే చాలా ఇష్టము. లాస్ట్ 2 weeks అయింది తను వెళ్ళాక. చాలా మిస్ అయింది. ఒక వీక్ ఫ్రెండ్స్ వస్తున్నారనో ఒక వీక్ అట్లాంటా వెళ్ళాలి అని చెప్పి 2 weeks వెళ్ళలేదు. అసలు చాలా ఎక్సైటెడ్ గా వెళ్ళింది తను. ఏంటి చెప్పు. ఇంటికి వెళ్ళాక ఇప్పటి వరకు నువ్వు ఎంతసేపు 1 hour చేసావా జిమ్నాస్టిక్స్? అసలు అలసిపోయావా? అలసిపోలేదా? అలసిపోలేదు. ఇంటికి వెళ్ళాక తిండి కూడా తినవా? అదేనా? తిండి తినకుండా ఆడుకోవాలి. సరే పద ఫస్ట్. నీకు మంచి షవర్స్ మంచి వేపర్స్ రావడానికి నీకు యూకలిప్టస్ తీసుకొచ్చాను. ఇది షవర్ హెడ్ కి ఇట్లా టై చేస్తా. దీని మీద హాట్ వాటర్ పడతాయి కదా ఆ వేపర్స్ అన్ని నీకు వస్తాయి. చాలా బాగుంటది. ట్రై చేశాక స్నానం చేపిస్తా ఓకేనా? సో ఇది నేను ట్రై చేయలేదు చదివాను అండ్ చూసాను నేను. చాలా మంచిగా ఉంటది. మంచి అట్లా వేపర్స్ వస్తాయి అండ్ షవర్ కూడా మంచి క్లీన్ స్మెల్ ఉంటది అని చెప్పి. సో ట్రై చేసి నచ్చితే అది వర్క్ అవుతే చెప్తాను. అండ్ ఇది ఏంటి అంటే నేను ఆలివ్ ఆయిల్ ప్లస్ లెమన్ షార్ట్స్ తాగుదాము అనుకుంటున్నాను. దానికోసం తీసుకొచ్చుకున్నాను. ఆరెంజెస్ కూడా తెచ్చాను నేను నీకోసము. అండ్ ఇది చాలా బాగుంటది. వెరీ అడిక్టివ్. అందుకే ఒకే ప్యాక్ తీసుకున్నా. అది కూడా ఐషానికి లంచ్ బాక్స్ లో పెట్టడానికి. స్ట్రాబెరీస్ తీసుకొచ్చావా? రాస్బెరీస్ ఒకటి తీసుకున్నా. ఓకే నీ స్ట్రాబెరీస్ వచ్చాయి ఐషాని. ఐషానికి కంపల్సరీ స్ట్రాబెరీస్ ఉండొచ్చు. స్ట్రాబెరీస్ ఆర్ రాస్బెరీస్ ఆరెంజెస్ ఇవే తింటాను. గ్రేప్స్ ఇంకా అవన్నీ తినదు. ఓంటి తల్లి మ్యాంగోనా? అండ్ చూసావా రోస్ మెరీ కూడా తీసుకొచ్చా నేను. ఇది మంచిగా బాయిల్ చేసి నువ్వు నేను హెయిర్ కి పెట్టుకుందాము. అప్పుడు మన హెయిర్ మంచిగా అవుతుంది ఓకేనా? ఆస్పరాగస్ మా చెల్లి చెప్పింది నేను పచ్చడి చేసుకున్నా సూపర్ ఉంది అని చెప్పి. సో అది తెచ్చుకున్నా. తనని అడిగి నేను కూడా పచ్చడి చేసుకుంటా. ఇంకా ఆల్ రెగ్యులర్ వెజీస్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే.
సరే అలసిపోలేదరా, ఇప్పుడే కదా జిమ్నాస్టిక్స్ నుంచి వచ్చింది. భరత్ నాకు చెప్తున్నాడు మార్నింగ్ తాగొచ్చు కదా, ఎప్పుడు పడితే అప్పుడు తాగరు అని చెప్పి. బట్ నాకు ట్రై చేయాలి అనుకున్నా. నేను చూసిన వాళ్ళైతే నాకు సజెస్ట్ చేసింది ఆఫ్టర్నూన్ నీళ్ళు అయిపోయాక తాగనికి ట్రై చేయి, బికాస్ ఫస్ట్ టైం కదా. అలవాటు లేని వాళ్ళు ఎర్లీ మార్నింగ్ టాయిలెట్ తాగితే మేబీ కడుపు తిప్పే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి. చూద్దాం. మా తమ్ముడు చూస్తే అడిగి ఏంది అక్క ఏం చేస్తున్నాను. బట్ మీరు ఆలివ్ ఆయిల్ తెచ్చుకునేది ఇట్స్ ఆర్గానిక్, ఇట్లా డార్క్ కలర్ గ్లాస్ బాటిల్లో ఉన్నది తెచ్చుకోండి. మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఈక్వల్ పార్ట్స్ ఉండాలి. ఓకే, ఇట్స్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. అసలు ఏం లేదు. ఆలివ్ ఆయిల్ టేస్టీ ఉంటుంది కదా, మంచిగా ఉంది. చూద్దాం. యాక్చువల్లీ నాకు అసలు ఏం అట్లా డిఫరెంట్ టేస్ట్ అట్లా ఏం లేదు. సో రేపటి నుంచి నేను మార్నింగ్ తీసుకుంటా దీన్ని. టేస్టీగానే ఉంది. సో ఈ కాంకాక్షన్ ఏంటి అంటే మీకు వెయిట్ మేనేజ్మెంట్, స్కిన్ హెల్త్, హార్ట్ హెల్త్, గట్ హెల్త్ అన్ని కూడా మంచిగా ఉంటాయి అని చెప్పారు. అని ఉన్నాయి, ఇట్లా స్టడీస్ కూడా ఉన్నాయి అంట. సో ట్రై చేద్దాము అని చెప్పారు. ఇంతకు ముందు బ్లాగ్ లో చెప్పినట్టు కూడా మోర్ ఇట్లా గట్ హెల్త్ రిలేటెడ్ ఫుడ్ అట్లా తీసుకుందాము అనుకుంటున్నాం కదా. ఇది మంచిగా ఉంటది అని చెప్పి ఇది ట్రై చేస్తా. నీకు చేసి చూస్తా. అసలు అట్లా లేదు భరత్. ట్రై చేయి. ఏమైందిరా? ఓకే నాన్న, 2 minutes. నేను వస్తానన్న. ఈ అలసందలు ముందు రోజే నానబెట్టేసుకున్నా, వీటితో చాట్ చేసుకుంటా. యూజువల్గా మేమైతే ఇండియాలో ఇంతకు ముందు ఆనియన్, పచ్చిమిరపకాయ అవన్నీ వేసి వేపేసుకుని తినేవాళ్ళము. బట్ కొన్ని ఇయర్స్ ముందు నుంచి మేము వీటితో చాట్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. చాలా బాగుంటుంది, వెరీ సింపుల్, చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. దానికోసం అయితే ఫస్ట్ ఏ దానికైనా మనం ఉడకబెట్టుకుంటాం కదా, వీటిని కూడా ఉడకబెట్టుకోవాలి. సో నేను ఇన్స్టా పాట్లో పెట్టేస్తా, 30 minutes పెడతా, ప్రెషర్ కుక్ పెడతా. చాలా మంచిగా మెత్తగా అయిపోతుంది. కొంచెం కారం తక్కువ వేసి తీస్తే ఐషాని కూడా తింటుంది. వీటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, బట్ ఏంటి అంటే ఇవి కాంప్లెక్స్ కార్బ్స్ కాబట్టి స్లోగా రిలీజ్ అవుతాయి. అండ్ ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది. అంత ఈక్వల్ గా మనము ఎంత వెయిట్ ఉన్నామో దానికి డబల్ ది అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కంటెంట్ తింటే మనకి ఇట్లా మజిల్ లూజ్ అవ్వకుండా మంచిగా ఉంటామంటాం. కానీ నాకు కూడా అవ్వదు, బికాస్ నేను ప్రోటీన్ షేక్ తాగను. భరత్ ఏదో తెప్పించాడు, నేకెడ్ అని తెప్పించింది తను ఏదో తెప్పించాడు. ఒకసారి నేను ట్రై చేసా, అది అన్ఫ్లేవర్డ్, అసలు నా వల్ల కాలేదు. అండ్ నాన్ వెజ్ తినే రోజులు కూడా నేనేమి అంత ఎక్కువ ఇట్లా చికెన్ ఆ ఇంటేక్ నేను తీసుకోలేను. సో మోస్ట్ ఆఫ్ ద ప్రోటీన్ నాకు ఎయిదర్ ఇట్లా ఈ లెంటిల్స్ నుంచి కానీ, లేకపోతే ఎగ్స్, చియా సీడ్స్, ఫ్లాగ్ సీడ్స్ ఇట్లా అవి తీసుకుంటా, కానీ ఎక్కువ రాదు. అదే మేము ఇంకా చూస్తున్నాము ప్రోటీన్ షేక్ కూడా. చాలా ప్రోటీన్ షేక్స్ లో కూడా ఈ మధ్య తెలిసేది కూడా అట్లా హెవీ మెటల్స్ ఉన్నాయి అలా ఇలా అని చెప్పి చూస్తున్నాం. ఏదో ఒక బ్రాండ్ చూసాడు కదా, అది మంచిగా ఉందని చెప్పి దాన్ని రీసెర్చ్ చేస్తున్నాడు. ఇన్ కేస్ మేము అది తీసుకుంటే అది ఖచ్చితంగా షేర్ చేస్తాం. ఇప్పుడైతే ఇది కుక్ చేసేసుకుంటాం. అలసందల చాట్కి అలసందలతో పాటు పొటాటో కూడా వేసేసి ఉడకబెట్టుకోవాలి. నేను వేసిన క్వాంటిటీకి ఒక్క పొటాటో సరిపోతుంది. యాక్చువల్గా అవన్నీ డిష్ వాషర్లో ఉన్నాయి. ఇది ఐషానిది, ఇది వాడుతున్నా. ఈ రోజు ఆడుకోవడానికి బయటకు తీసుకున్నప్పుడు ఓకే ఇది ఉంది కదా అని చెప్పేసి వాష్ చేసేసి తీసేసుకున్నా. అయిపోయింది ప్రెషర్ కుక్. ఇంకా అలసందల చాట్ చేసి పెట్టేసుకుంటా. చాలా కొంచెమే వేసాను నేను ఆయిల్, దాంట్లో క్యూమిన్ వేసా. దీంట్లోనే టొమాటోస్ మంచిగా ఫ్రై అయిపోయాక పసుపు, ఉప్పు, కారం మనకి ఎంత కావాలో అంత. అండ్ కొంతమంది చింతపండు వాటర్ వేస్తారు. నేనైతే జస్ట్ అంతా కుక్ అయిపోయాక లెమన్ పిండి వేసుకుంటాను, మనకు ఆ టాంజినెస్ కోసం. ఆనియన్ ఫ్రై చేయం దీంట్లో, మనం పైన కావాలంటే వేసుకోవచ్చు. సింపుల్ గా అయిపోతుంది, మంచిగా ఉంటుంది, చాలా ఫిల్లింగ్ ఉంటుంది. మేము డిన్నర్ కి అరౌండ్ 6 o'clock ఆ టైంకి తినేస్తాం ఇది యూజువల్ గా. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే 6:30, 7 అలా వాటర్ తాగాక కాఫీ అట్లా తాగుతాం కదా, అప్పటి వరకు మంచిగా అనిపిస్తుంది కదా భరత్. ఏమి నైట్ చాలా ఆకలి అట్లా అనిపించదు. చెప్పా కదా కాంప్లెక్స్ కార్బ్స్ కాబట్టి మనకు స్లోగా రిలీజ్ అవుతాయి. ఫస్ట్ సిజర్స్ అసలు ఈమె ఎంత బిజీగా ఉందో, వచ్చినప్పటి నుంచి ఆటలేదు. ఏం చేస్తున్నావు నా పైన బ్యాక్ రోల్
చేసుకుంటున్నావా? బ్యాక్వర్డ్స్ రోల్ ప్రాక్టీస్ చేస్తున్నావా? ఓకే సరే చేసుకో. చాట్ అయిపోయి తింటావా? అమ్మో కాదమ్మో, ఒక్కసారి నేను చాట్ చేస్తున్నా, అయ్యాక తింటావా? తినవా? ఓకే. ఫస్ట్ అన్నమాట ఏమన్నా చెప్తే నేను అది తినను, నాకు అంతగా నచ్చింది. ఎవ్రీడే భరత్ ని కార్ ఎక్కినామంటే అడుగుతుందంట, అమ్మ ఏం కుక్ చేసిందానా నా కోసం అని. చెప్పిన వెంటనే నాకు పెద్దగా నచ్చదు అంటుందంట. నేను వచ్చాక తినిపిస్తే మంచిగా తింటుంది. మరి అది అమ్మకు భూతపదం అయిపోయినట్టుంది అట్లా. పసుపు వెంటనే లోపల పెట్టుకుంటా, లేకపోతే స్టెయిన్స్ అయిపోతాయి. బట్ నాకు ఇంతకుముందు చాలా భయం ఇది, క్వార్ట్స్ కదా పోదేమో అని చెప్పి. బట్ ఇప్పుడు దాంట్లో అయితే డిష్ సోప్, బేకింగ్ సోడా, కొంచెం లెమన్ వేసేసి ఆ ప్లేస్ లో అప్లై చేసి ఒక 5 minutes అట్లా స్క్రబ్ చేస్తే పోతుంది. బట్ స్టిల్ అది ఎఫర్ట్. మా అమ్మ చెప్తుంది, చిట్లకుండా నూనె చిట్లకుండా ఏవి పడకుండా చాలా లోలో పెట్టి కుక్ చేస్తుంది అక్క అని చెప్పి. నేను ఇండియాలో ఎప్పుడు అసలు కుక్ చేయలేదు. నేను యుఎస్ కి మాస్టర్స్ కి వచ్చాకే నేను నేర్చుకున్నాను. నాకు అస్సలు రాదు. బేసిక్ వంట ఐడియా ఉంటది, ఏమి ఎట్లా చేస్తారు ఏంటి అని. కానీ నేను కుక్ చేసేదనే కదా. నాకు స్టవ్ అంటే ఇట్లా గ్యాస్ స్టవ్ చాలా భయం ఉండేది. ఇప్పుడు కూడా నాకు భయం. ఇండియాలో ఎప్పుడు నేను చేయాలన్నా కూడా ఎవరైనా లాంచ్ చేసి ఇస్తారు. సో ఆ భయంతోనే అనుకుంటా నేను చేయలేదు. ఇక్కడికి వచ్చాక ఎప్పుడు ఎలక్ట్రిక్ ఆయిలే ఉండేది. ఇప్పుడు మాకు ఇంకా గ్యాస్, బట్ మనకు కనిపించవు కదా ఇక్కడ గ్యాస్ లైన్స్ అని. మనకు ఇట్లా వచ్చేస్తాయి, ఇట్లా మనకు సిలిండర్ సపరేట్ గా అట్లా మనం ప్రతి మంత్ గ్యాస్ అయిపోయింది పెట్టుకోవడం తీయడం అట్లా ఉండదు కదా. నాకు అది అయితే నాకు నిజంగా చాలా భయం. ఇండియాలో ఎప్పుడైనా మా తమ్ముడు తెచ్చి అట్లా మారుస్తూ పెడుతున్నా కూడా నాకు చాలా భయం అవుతుంది. ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటది కదా, అట్లా నాకు గ్యాస్ అంటే చాలా భయం. నేను వచ్చేదా చేస్తా. నేను వస్తా. అది 30 minutes ప్రెషర్ కుక్ చేసిన అట్లే ఉంటది. అండ్ దీంట్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటది భరత్. నెట్ కార్బ్స్ తక్కువ వచ్చేస్తాయి. మెల్లగా భరత్. వెల్, ఈ లెంటిల్స్ తో మీరు సూప్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే అడిషనల్ గా దీంట్లో కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. దాంతో మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ మిక్చర్ అంతా కూడా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. చాలా బాగుంటది. ఓకే ఓకే ఆల్ గుడ్. ఎస్. కారం తక్కువ వేసేసా, ఇంకేం యాడ్ చేయండి. ఓకే కదా. నా ఓవర్ ద ఇయర్స్ మేము కారం తినేది కూడా చాలా తగ్గిపోతుంది. ఈ మధ్య ఒకసారి కొన్నిసార్లు ఐషానికి వేసినంతనే సరిపోతుంది మా ఇద్దరికి కూడా. ఇంకేం ఎక్కువ వేయడం లేదు అడిషనల్ గా కూడా. అసలు అది కొంచెం కారం ఎక్కువ తింటున్నాం మేము. అసలు కంప్లీట్ గా మానేసాము, అర్థం కదా ఒకసారి. అండ్ ఇండియాలో అయితే మేము పానీపూరి చేసుకున్నప్పుడు కూడా ఈ చాటే చేసుకుంటాము. అట్లా కూడా మీరు ట్రై చేయొచ్చు. బట్ చాలా మందికి ఇట్లా అథెంటిక్ పానీపూరి అంటే మనకు ఆ బఠానీ చాటే ఇష్టము ఉంటది కదా. బట్ మా ఇంట్లో ఇట్లా ఇది కూడా చేస్తారు, మంచిగా ఉంటది. సో దిస్ ఇస్ డన్. ఇంక ఇప్పుడైతే ఐషానికి స్పినాచ్ అడిగింది. స్పినాచ్ యాక్చువల్గా నేనైతే మూంగల్ కిచిడి చేసేసుకుందాము అనుకున్న. స్పినాచ్ పేస్ట్ పెట్టేసుకొని తను ఇట్లా కూరలాగా కావాలి అని చెప్పింది. సో అందుకే కూర చేసేసి తనకు రైస్ పెడతాను. నాకు భరత్కి వచ్చేసి కీన్వా అండ్ ఇంకొకటి ఉన్నాయి నా దగ్గర మిల్లెట్స్. కీన్వా హాఫ్, అది హాఫ్ కలిపి పెట్టేసుకుంటా. అసలు ఏమి అట్లా అనిపించదు. కీన్వాలో కూడా మంచిగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో తనకి రైస్, మాకు అది. సో ఇందాక మీకు చెప్పినట్టు డిన్నర్ కి దిస్ ఇస్ మిక్స్ ఆఫ్ కీన్వా అండ్ మిల్లెట్. ఇదే తింటాము డిన్నర్ ఆర్ లంచ్. ఒక పూట మనం రైస్ తినేటప్పటికి ఇది తినేస్తాము మేము, లేకపోతే రాగి ముద్ద చేసుకుంటాం.
పర్ఫెక్ట్ రాగి ముద్ద రాదు కానీ బట్ టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది. నీకు కూడా నచ్చింది కదా? చాలా బాగుంది. భరత్ కది నా దగ్గర నుంచి అలవాటు. నాకు తెలిసి ఇట్లా రాయలసీమ ఇటు సైడ్ వాళ్ళు బాగానే తింటారు అనుకుంటా. బాగా మా సమ్మర్స్ మొత్తం ఏదర్ రాగి జావా, సండేస్ మంచిగా రాగి సంకటి, వాటి కాంబినేషన్స్ వేస్తారు కదా, అవే ఉండేది. అండ్ ఇంకా ఇది కూడా ఎక్కువ చేసుకుంటాం, వెజ్ ప్యాన్ కేక్స్, బేసన్ చీలా అంటారు కదా. అలాగే ఇది ఏంటి అంటే సత్తు ఫ్లోర్, సేమ్ బేసనే, ఇది సత్తు ఫ్లోర్, దీంట్లో ఇంకొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇది నాకు మా తమ్ముడు అలవాటు చేశాడు, తనే పంపిస్తాడు నాకు. కొరియర్ వేసాడు, చాలా ప్యాకెట్స్ కొరియర్ వేసాడు, అవి ఉన్నాయి. అండ్ అది కాకుండా హెంప్ హార్ట్స్ 30 grams లో 10 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ సీడ్స్, సన్ఫ్లవర్, పంకిన్, వాల్నట్స్, అండ్ ఇది కూడా దీంట్లో కూడా 1 cup లో 13 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ గ్రీక్ యోగర్ట్, పనీర్, ఇంకా సోయా గ్రాన్యూల్స్, ఇవన్నీ కూడా మా వెజ్ ప్రోటీన్ సోర్సెస్. నేనైతే అట్లీస్ట్ 80 to 100 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే తీసుకోవాలి అని ఏం చేస్తున్నా. బట్ ఇవన్నీ కాకుండా కంపల్సరీ మనం ఒక్క మీల్ ప్రోటీన్ షేక్ తాగితే అయిపోతుంది, 100 grams కంపల్సరీ వస్తుంది. కానీ అది అవాయిడ్ చేసి తినాలి అంటే ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంది. కానీ బట్ మనం ఇట్లా గ్రాడ్యువల్ గా పెరిగే కొద్దీ మనకు మజిల్ కూడా తగ్గిపోతుంది. సో కంపల్సరీ ప్రోటీన్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. ఎంత ప్రోటీన్ ఇంటేక్ ఉంటేనే మంచిగా అంత స్ట్రాంగ్ గా ఉంటాము అనిపిస్తుంది. నేను ఒకటి చదివాను, యర్ కిడ్స్ హ్యాస్ ఓన్లీ 1 mom అని చెప్పి. నాకు అది అనిపించింది. అప్పుడప్పుడు ఎప్పుడైనా అనుకున్నా కూడా లేదు, ఇంకా మంచిగా ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా హెల్దీ అండ్ క్లీన్ ఈటింగ్ చేయాలి అని చెప్పి. సో ఇవి మా ప్రోటీన్ సోర్సెస్. మీరు నాన్ వెజ్ తింటే హ్యాపీగా మీరు ఒక చికెన్ బ్రెస్ట్ తినేస్తే వచ్చేస్తుంది. ఒక ప్రోటీన్ షేక్, ఒక చికెన్ బ్రెస్ట్, నైట్కి ఫిష్ అలా తింటే మీకు కావాల్సిన ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. మనం ఎంత వెయిట్ ఉన్నామో దానికి డబుల్ తింటే మంచిది, అంతే కదా? ఇన్ కేజెస్, యా, కేజెస్ లో. సో ఎంత చాలా తినాలి, 100 grams aim చేయాలి for sure, at least. And that's all from my today's video. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.